నమస్తే అండి, నేను రజా. వైసీపీ చాప్టర్ క్లోజ్ అయిపోయినట్టేనా? ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఇంకా వైసీపీ ఎండ్ కార్డు పడినట్టేనంటే ఎస్ అవునని అంటున్నారు. ఎందుకంటే నెంబర్ 1 జగన్మోహన్ రెడ్డి, నెంబర్ 2 గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి ఈ రోజు నా పార్టీకి రాజీనామా చేసి, అదేవిధంగా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి, నేను పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నాను, నాకు రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి ఈ రోజు ఆయన మాట్లాడడం జరిగిందనమాట. మరి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సో నెంబర్ 2 పొజిషన్ లో ఉన్నటువంటి ఒక పర్సన్ ఆ పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారంటే దీని వెనకాల అసలు ఏం జరుగుతుంది? క్యాడర్ అంతా కూడా ఈ రోజున అయోమయంలో ఉంది. మరి ముఖ్యంగా వైసీపీ పార్టీ క్యాడర్ అయితే కనుక వాళ్ళ దగ్గర అసలు ఇప్పుడు వాళ్ళ మొహంలో రక్తం చుక్కలేనటువంటి సిచ్యువేషన్ ఒకటి క్రియేట్ అయిందన్నమాట ఈ రోజున. ఎందుకంటే ఎవరు ఊహించలేదు వాళ్ళ పార్టీ నుంచి ఈయన ఎంత త్వరగా పార్టీ నుంచి వెళ్ళిపోతాడని చెప్పేసి. పార్టీ ఎండ్ వరకు ఉంటారనుకున్నటువంటి వ్యక్తి మధ్యలో డ్రాప్ అయ్యాడని చెప్పేసి ఈ రోజు మాట్లాడుకుంటున్న మాట. దీన్ని బట్టి అర్థమవుతుంది కదా క్లియర్గా, వైసీపీ పార్టీకి గడ్డు కాలం అయితే స్టార్ట్ అయింది. మరి ముఖ్యంగా మనందరూ కూడా తెలుసు, ఇటీవల కాలంలో వైసీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులపై, పేరి నానిపై కావచ్చు, అదేవిధంగా మన పెడనకి సంబంధించినటువంటి జోగి రమేష్కి సంబంధించి కావచ్చు, మరికొంతమంది వైసీపీ నాయకుల మీద కావచ్చు టార్గెట్ చేస్తున్నారు. అదేవిధంగా సోషల్ మీడియాకి సంబంధించి చూసుకుంటే కనుక వైసీపీ పార్టీ క్యాడర్ ఏదైతే ఉందో, సో వీళ్ళ సోషల్ మీడియాకి సంబంధించి మరి ముఖ్య శృతి మంచి మాట్లాడేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా గట్టిగా టార్గెట్ చేస్తారు. సో ఈ డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకుంటూ పోతే ఒక పక్క వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు, రెండో పక్క దావోస్కు వెళ్ళి నారా లోకేష్ గారు మాట్లాడింది ఏంటంటే రెడ్ బుక్ ఇంకా ఓపెన్లోనే ఉంది, 1 by 1 నేనైతే ఎక్కడ కూడా మర్చిపోలేదు, అందరినీ కూడా పక్కగా తీసుకొస్తామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. మరి దీన్ని బట్టి చూస్తాంటే అదేవిధంగా వైసీపీ పార్టీ నాయకులకు సంబంధించి గత 5 సంవత్సరాలు వీళ్ళు చేసినటువంటి పనులకు సంబంధించి అన్నీ కూడా కూపీలాగే పనిలో ఉన్నారు. మనందరూ కూడా తెలుసు, ఇటీవల బీజేపీలోకి ఒక పార్టీ లీడర్ వెళ్ళిపోయినాడు. అదేవిధంగా వైసీపీ నుంచి వాసిరెడ్డి పద్మ గారు టీడీపీలోకి జంప్ అవుతున్నారు. అదేవిధంగా జనసేన పార్టీలోకి ఇప్పుడు 3-4 మెయిన్ నాయకులు వచ్చేస్తున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, మరి కొంతమంది రావడం అయితే జరిగింది. సామినేని ఉదయభాను గారు, అదేవిధంగా ఇంకో 2-3 వచ్చేసారు. మరి వీటన్నిటి బట్టి డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకుంటా ఉంటే ఒక పక్క వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకులంతా కూడా జంప్, ఇంకో పక్క మెయిన్ నాయకత్వం ఏదైతే ఉందో వాళ్ళు కూడా ఆల్మోస్ట్ జంప్ అవుతున్న పరిస్థితి. చివరాఖరికి ఆ పార్టీలో మిగిలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే అన్నట్టుగా కనిపిస్తున్న పరిస్థితి. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు మన విజయసాయి రెడ్డి గారు ఇంత త్వరగా ఆయన బయటకు వచ్చేసి మాట్లాడతారని. చూడాలి, కొంతమంది కొన్ని టీవీ ఛానల్లో ఆయన అప్రూవర్గా మారిపోతారు, అదవుతారు ఇదవుతారు అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది. అప్రూవర్గా మారడం అంటే అది మామూలు విషయం అయితే కాదనమాట. ఎందుకంటే జగన్ గారికి సంబంధించి ప్రతి ఒక్క విషయం కూడా ఈ రోజున విజయసాయి రెడ్డి గారికి తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి అంశానికి సంబంధించి విజయసాయి రెడ్డి గారికి తెలుసు. కాబట్టి ఒకవేళ ఈయన అప్రూవర్గా చేసుకుంటే ఈ రోజు ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఇది నేను నా పర్సనల్ వ్యవహారాల కారణంగా మాత్రమే రాజకీయాలకు దూరంగా ఉండని చెప్తున్నాడు తప్ప, బట్ ఇంటర్నల్ ఇంకేదో ఉంది, ఇంకొకటి ఏదో రీజన్ ఉంది. అంత రీజన్ లేకపోతే ఒక 4 ఏళ్ళు ఆయన పదవీ కాలం ఉన్నప్పటికి కూడా బయటకు వచ్చేస్తారా అనే ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ కూడా రేజ్ అవుతుంది. మొత్తానికైతే వైసీపీ పార్టీకి అయితే ఇది అంత ఈజీగా సెట్ అయ్యేటటువంటి విషయం అయితే కాదు. మరి ముఖ్యంగా క్యాడర్ అనమాట, వైసీపీ పార్టీ క్యాడర్ అంతా కూడా ఈ రోజున ఒక నిర్లిప్తత, వాళ్ళలో అసలుకి ఏమాత్రం కూడా ఉత్సాహం అనేది కనిపించట్లేదు. ఎక్కడ వాళ్ళు అక్కడ గప్చుప్ సాంబార్ బుడ్డి. మెయిన్ నాయకులందరూ కూడా పార్టీని విడిపోయి వెళ్ళిపోతా అంటే మనల్ని కాపాడేది ఎవరు? మనందరికీ తెలిసిందే, ఇటీవల కాలంలో క్యాడర్ని అరెస్ట్ చేసినప్పుడు ఒక బోరగడ్డ అనిల్ని కావచ్చు, అదేవిధంగా వర రవీందర్ రెడ్డి కావచ్చు, మరికొంతమందిని కావచ్చు వరుస పెట్టి అరెస్టులు చేశారు కదా. సో అరెస్టులు చేస్తూ ఉంటే బయటకు వచ్చి మాట్లాడింది ఈ పెద్దవాళ్ళే. సో వీళ్ళే వెళ్ళిపోతున్నారంటే రేపొద్దున మా దాకా ఏదైనా సిచ్యువేషన్ వస్తే పరిస్థితి ఏందనేది ఎవరు కూడా మాట్లాడేటువంటి పరిస్థితి. సో ఇలాంటి ఒక సిచ్యువేషన్ అయితే ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో క్రియేట్ అయింది.